రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో పాటు గ్రామ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు పనిచేస్తున్నారని కోటమండల పార్టీ సీనియర్ టీడీపీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని దళితవాడలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి వారి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దాలి సర్వోత్తమరెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు. పేదలకు ఇచ్చిన హామీ లాంటిని నెరవేర్చుకుంటూ ప్రజల కష్టాలను అధిగమిస్తూ ప్రజాపాలన వైపు పార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచనలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అండగా నాయకులు నిలుస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామస్తులకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందించేందుకు ముందుండామని సర్వోత్తమరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తీగల సురేష్ బాబు, మర్రి అనిల్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పింఛన్ను, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను 4,000 చేశారు. అదేవిధంగా వికలాంగ పింఛన్ను 3,000 నుండి 6,000 రూపాయలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం కూడా 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం కింద సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయడం ద్వారా అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందని మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకంతా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నిర్దేశించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల పంపిణీ చేస్తూ ఈ రోజున మన దళితవాడలో మన మండల సీనియర్ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా లబ్ధిదారులకు తెలియజేసి ఏదైనా సమస్యలున్నా కొత్త పింఛన్లు పెట్టుకునేందుకు కూడా ఈ ఏడాదిలో అవకాశం ఇస్తారనే మాట కూడా అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సమర్థంగా జరిగేలా చూడాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేమందరం పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మద్దాలి సర్వోత్తమరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా ఈ గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు ఏదన్నా ఉండా కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ని నా చేతుల మీదుగా, మా నాయకులందరి చేతుల మీదుగా పంచడం నిజంగా ఆనందం. ఇది ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం మేమందరం. ఈ కార్యక్రమాన్ని ముందుగా మా ఎమ్మెల్యే గౌరవ పాసం సునీల్ కుమార్ గారు మాకు ఇచ్చిన సూచనల ప్రకారం ఈయన నుంచి ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చేపడతాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న పాత్రికేయులకి, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మా నాయకులకి, మా కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ప్రతి నెల. అందరూ, నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది, మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడైనా పెన్షను మీరు ఖచ్చితంగా 30వ తేదీ కానీ 1వ తేదీ కానీ అన్ని నెలలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? వాళ్ళకు నచ్చినప్పుడు, వాళ్ళకు వచ్చినప్పుడు పెన్షన్ వస్తుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపింది. ఆయన ఖచ్చితంగా 1వ తేదీ కల్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇబ్బందులను గమనించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ 4,000 రూపాయలు అయితే ఏమి, వాళ్ళకి ఆయన ఏదైతే చెప్పారో అవి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని మమ్మల్ని పంపిస్తున్నారు. ఒకవేళ అది 1వ తేదీ ఆదివారం వచ్చే పని అయితే ఇప్పుడు ఈరోజు 28వ తేదీ ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేపు ఆదివారం కాబట్టి సచివాలయ సిబ్బందికి ఇబ్బంది అవుతుందని ముందు రోజే పెన్షన్స్ అంటే అంత ముందు చూపుంటుంది చంద్రబాబు నాయుడు గారి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్లో ఆయన అయితే ఏదైతే చెప్పాడో మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఛార్జీలు లేకుండా వాళ్ళు జిల్లా వరకు తిరగొచ్చనే హామీ ఇచ్చి, కానీ ఇంప్లిమెంటేషన్ రోజుకు వచ్చేటప్పటికి మొత్తం స్టేట్ అంతా తిరిగే విధంగా జీవో ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి మహిళకి ఎంతో దీనివల్ల ఎంతో ఆదాయాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా
దీపం పథకం 3 సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వడం. అట్టా ఆయన ఆ రోజు ఏ అయితే సూపర్ 6 పథకాలు ప్రకటించారో అవన్నీ ప్రజల్లో బ్రహ్మాండంగా తీసుకుపోవడం జరుగుతుంది. వీటన్నిటినీ మీరందరూ గుర్తించాలా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క సంక్షేమం ఎంతసేపు ఆయన సంక్షేమం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా డెవలప్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన నియోజకవర్గం పాసిన సునీల్ కుమార్ ద్వారా ఎన్నో రోడ్లు ఇచ్చాడు, ఎన్నో విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇవన్నీ మీరు ప్రజలు గమనించాలా. మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు 10 మందికి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పాసిన సునీల్ కుమార్ గారిని ఆదరించాలని, అదేవిధంగా మీకు ఏ సమస్యలు ఉన్నా, ఈ ప్రభుత్వ పరమైన ఏ విధంగా పథకాలు రాకపోయినా, అదేవిధంగా మీ పర్సనల్ ఈ ఊర్లో ఏదైనా మీకు సమస్యలున్నా ఖచ్చితంగా మా నాయకులు, మాతో ఉండే నాయకులతో కానీ మాతో కానీ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారితో కానీ చర్చించి ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.